వరంగల్ భోజనం మైదాన్ నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వరంగల్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేయడానికి జిల్లా కౌన్సిల్ నిర్ణయించడం జరిగింది. ఇది 9వ తారీఖు నాడు ఉదయం స్టార్ట్ అయ్యి 9 నాడు నైట్ గీసుగొండలో బస చేసి 10వ తారీఖు నాడు గిరిబాయి కార్నర్ మీటింగ్, తర్వాత అక్కడ లంచ్, తర్వాత దుగ్గొండి, నల్లవెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, పర్వతగిరి, అన్నారం, తర్వాత ఇల్లంగ, వర్ధన్నపేట, కిలా వరంగల్ 14వ తారీఖు వరకు ఈ పాదయాత్రలు ఉంటాయి. పాదయాత్రలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఉన్న ఆ 10 సంవత్సరాల కాలంలో అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడిందని, అధిక ధరలు పెంచిందని, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని, భారతదేశంలో సంపద స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారని, ఈ దాచుకున్న ధనాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల అకౌంట్లో వేస్తానని, ధరలు పెరగకుండా స్థిరంగా ఉండేటట్టు ఉంచుతామని, అదేవిధంగా నిరుద్యోగం పెరగకుండా ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ అధికారం మీదకి వచ్చిన ఈ 12 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు 100 రెట్లు పెరిగినాయి. డీజిల్, పెట్రోలు, గ్యాసు, ఇతర సముద్ర ధరల్ని కూడా విపరీతంగా పెంచేసింది. నిరుద్యోగం కోట్లలో పెరిగిపోయింది. ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే అవి నింపడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావటం లేదు. మొత్తం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలతోటి వ్యవస్థలన్నీ నింపేసింది. అదేవిధంగా అవినీతికి సంబంధించి అవినీతికి వ్యతిరేకంగా నీతివంతమైన దేశాన్ని నిర్మిస్తామని చెప్పేసిన అధికారం మీదకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సిబిఐని, ఈడీని, ఐటీ రంగాలను ఈ సంస్థలు ఉపయోగించి అనేక మంది ప్రతిపక్ష నాయకుల మీద, పెట్టుబడిదారుల మీద ప్రయోగం చేసి వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ బీజేపీలో వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ మాఫీ చేయడము, లేకపోతే కేసులు అలా ఉండగానే వీళ్ళందరికీ రాజ్యసభ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా అవినీతి పనులను ఈ ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉన్నది. క్రిమినల్స్ అడ్డాగా బీజేపీ పార్టీ, కేంద్ర పార్టీ ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము ప్రైవేటు విద్యా సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించి ప్రశ్నపత్రాలు లీకేజ్ చేసి అనేక మంది విద్యార్థుల సాగు కారణమైంది. ఈ అనేక సమస్యలను అడ్రస్ చేస్తూ రైతు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగం, విద్యా, వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని చెబుతూ పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ పాదయాత్రలకు ప్రజలందరూ కూడా స్పందించాలని, ఆ రకంగా పాదయాత్రలు విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నా పేరు చింతకింది కుమారస్వామి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుని. అదేవిధంగా మండల పార్టీ సహాయ కార్యదర్శి మామిళ్ళ ఐలయ్య, గ్రామ పార్టీ కార్యదర్శి కనకం సాల్మన్, నాయకులు నూటెంకి మొగిలి, అదేవిధంగా కొనకటి రమేష్ గారు పాల్గొన్నారు.